ఈ సందర్భంలో ఈరోజు హైదరాబాద్ మహానగరంలో జరుగుతూ ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం భాగంలో పాల్గొంటా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మాజీ గౌరవ ముఖ్యమంత్రి హుడా గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పెద్దలు అన్నగారు రఘువీరారెడ్డి గారు, పెద్దలు ఎంఎస్కో విజయ్ కుమార్ గారు, ఈరోజు అవార్డు గ్రహీతులైన శ్రీ సుభాష్ పాలేకర్ గారు, పెద్దలు డాక్టర్ సుధా గారు, నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన రాజశేఖర రెడ్డి గారికి దగ్గరగా పనిచేసిన అనేక మంది రాజకీయంగా వారితో పాటు భాగస్వాములై పనిచేసిన పెద్దలకి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా వారి అభిమానులు, రైతు సోదరులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రైతులకు సంబంధించి మరొక ప్రధానంగా కార్యక్రమం చేయాలని పెద్దలు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు ఈరోజు అవార్డు ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టుకొని వారి నివాళులు పలకాలని ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఒక రెండు మాటలు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఆ రోజు నాకు పనిచేసే అవకాశం దొరికింది. ఎప్పుడు కూడా రైతు సోదరుల గురించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గురించి నిరంతరం కృషివలుడిగా పనిచేసిన వ్యక్తిగా 2004లో ప్రతి సందర్భంలో కూడా 1999 నుంచి 2004 వరకు మేము ప్రతిపక్ష సభ్యులుగా ఉండి ఎప్పుడు కూడా సిఎల్పి నాయకులుగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వారు చెప్పింది ఒకటే, రైతు సోదరులకు ధైర్యం కల్పించే విధంగా మీరు ధైర్యంగా ఉండండి. ఆనాడు ఉన్న కరెంటు సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఆనాడు రైతు సోదరులకు సంబంధించిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మొత్తం దేశ చరిత్రలోనే రైతులకు మేలు చేయాలని మేము ప్రభుత్వంలోకి రాగానే 7 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ధైర్యాన్ని వలికి రైతుకు ధైర్యాన్ని ఇచ్చిన మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎన్నికల వెంటనే 2004 సంవత్సరంలో మేము కూడా ప్రత్యక్ష సాక్షులం. ఆనాడు చాలామంది, అంటే ప్రత్యేకంగా అధికారులు 7 గంటలు విద్యుత్ సరఫరా ఉచితంగా ఇవ్వటం కష్టం, రైతు సోదరులకు కొద్ది రోజుల తర్వాత ఆలోచన చేస్తామని అధికారులు వచ్చి చెప్తే చాలాసేపు కూడా, చాలామంది ఉన్నారు అప్పుడు, పెద్దలు రఘువీరారెడ్డి గారు కూడా ఉండే కావచ్చు అక్కడ, ఓ గంటన్నర సేపు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ ఉచిత విద్యుత్తుకు సంబంధించి వీలు కాదు, ఆనాడు ఇప్పుడున్నట్టు ప్రభుత్వ ఖజానాకు సంబంధించి అనేక ఇబ్బందులు ప్రభుత్వం రాగానే, ఈనాడు కూడా మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నాం, మా ప్రభుత్వానికి సంబంధించిన సహచరులందరం కూడా ఈరోజు ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టే ప్రయత్నంలో చేస్తూ ఉన్న సందర్భం. ఆనాడు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు మరి కొత్త సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి చేపట్టాలన్నా అధికారులు వాస్తవిక విషయాలు చెప్పినప్పుడు పూర్తి స్థాయిలో విషయ సేకరణ చేసి రైతు సోదరులకు ఇచ్చిన మాటపై మనం నిలబడాలి ఖచ్చితంగా అని చెప్పి వారి మొట్టమొదటి జీవో సంతకం చేసింది రైతు సోదరులకు సంబంధించి ఉచిత విద్యుత్తు. ఆనాటి నుంచి కూడా ఉచిత విద్యుత్ నడవదని చెప్పిన వారు కూడా, ఇది 2025వ సంవత్సరం ఆనాడు మొదలుపెట్టిన ఉచిత విద్యుత్తు ఈనాటి వరకు కూడా నిరంతరంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా ముందుకు నడుపుతూ రైతు సోదరులకు సంబంధించి ఒక దిక్సూచిగా నిలబడ్డ వారి ఆలోచన విధానాన్ని ఈరోజు మనం జ్ఞప్తికి తెప్పుకోగలుగుతాం. తప్పకుండా మా బాధ్యత అని చెప్తా ఉన్నాం.
రైతు సోదరులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని కూడా పెంచి నష్టపోయిన రైతు సోదరులను ఆదుకోవాలని ఉదారంగా వారిని నిలబడి ఆనాడు ఉన్న ఆర్థిక వ్యవస్థను కూడా దృష్టి పెట్టుకొని ఏదేమైనప్పటికీ రైతు అనే సోదరుడికి మనం ముందు నిలబడాలని ముందుకు నడిచారు. మనందరికీ కూడా ప్రత్యక్ష సాక్ష్యం ఆ రోజు రుణమాఫీ జరిగినప్పుడు రుణమాఫీ విషయంలో ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి సంబంధించిన రైతు సోదరులకి పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగితే సరియైన సమయంలో రుణం కట్టుకున్న వారికి కూడా మేలు చేయాలని ఒక ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి ఏ రాష్ట్రంలో లేకుండా అందరి రైతులకు కూడా సహకారం అందించిన మహనీయుడు గొప్ప నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. ఈ సందర్భంలో వారి పేరిట మెమోరియల్ అవార్డ్స్ ఎంపిక చేయటం, మరి ప్రధానంగా చాలా ప్రఖ్యాతిగాంచిన సుభాష్ పలేకర్ గారు చాలామందికి కూడా సుపరిచితులు. వారు చేసిన ప్రగతి, వారి రాష్ట్రానికి సంబంధించి దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన అంశం విషయంలో గొప్ప ప్రయత్నం చేసిన వారు. అదేవిధంగా మరి డాక్టర్ సుధా గారు, డాక్టర్ నాగేశ్వరరావు గారు కూడా వారు పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి మొత్తం ఉదారంగా వారికి వచ్చిన మొత్తం డబ్బును కూడా రైతుల సంక్షేమం గురించి ఖర్చు పెడుతూ ముందుకు నడుస్తూ ఉన్న వ్యక్తులను ఈరోజు గుర్తించి వారి అవార్డులు ఈరోజు ఈ కమిటీ వారు నిర్ణయం చేసి